నీ ఎదురుగా నిలుచుని నీ ముఖం చూసి మాట్లాడలేని వారు కోసం. జీవిత సత్యాలతో ఓ గొప్ప మోటివేషనల్ వ్యాసం. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి ఓ మాట ఉంటుంది. ఓ కథ ఉంటుంది. కాని అందరూ అదే మాటను చెప్పగలుగుతారా? అందరూ అదే కథను తెరవెనుక నుంచి బయట పెట్టగలుగుతారా? మన జీవితాల్లో చాలామంది ఉంటారు. ఎదుట నిలబడి, కనీసం మన కళ్ళలోకి చూడలేని వారు. మనకు ఏదైనా అనాల్సిన అవసరం ఉన్నా, మన గురించి ఏమో చెప్పాలి అనుకున్నా, మాటలు మొహంలోంచి రావు. ఎందుకు అంటే, వాళ్ళు మనకంటే బలహీనులు కాబట్టి కాదు. వాళ్ళ మనస్సు బలహీనమైపోయింది కాబట్టి కాదు. కాని వాళ్ళు ఓ బలహీనతను పెంచుకుంటూ వచ్చారు, అది సత్యాన్ని ఎదుర్కొనే ధైర్యం లేకపోవడం. అలాంటి వారిని చూశాక మనకు బాధగా ఉంటుంది. ఏది సత్యమో తెలుసు, కాని వాళ్ళు చెప్పే ధైర్యం తెచ్చుకోలేరు. వాళ్ళకి మన మీద భయం ఉంటుంది, కోపం ఉంటుంది, అపరాధభావన ఉంటుంది. లేదా మన ఎదుటకు వచ్చి ముఖం చూసి మాట్లాడితే తమ అబద్ధాల ఊసు బయటపడిపోతుందేమో అన్న భయం ఉంటుంది. మాటలు చెప్పడం కన్నా ముఖం చూపించడం కష్టం. మనకు దూరంగా ఉండే వాళ్ళు అనేకం మాటల్లో మాట్లాడతారు. కాని మన ముందుకొచ్చి మాట్లాడలేరు. ఎందుకు? ఎందుకంటే అబద్ధాన్ని చెప్పడం కోసం కళ్లల్లో నేరుగా చూసే ధైర్యం ఉండాలి. అబద్ధం చెప్పేవారు నిన్ను పక్కవాడి దగ్గర తప్పుగా మాట్లాడతారు, వెనుక నుంచి నిందిస్తారు. కాని నీ ఎదుటికి వచ్చి మాట్లాడలేరు. ఎందుకంటే నిజమైన ధైర్యం ఉండేవారికి అబద్ధాలు అక్కర్లేవు. నిజాయితీగా జీవించే వారికి ఎదుట నిలబడి మాట్లాడటమే నిజమైన గొప్ప ధైర్యం. ఎవరు నీ ముఖం చూసి మాట్లాడలేకపోతున్నారు అంటే, వాళ్లను విమర్శించకు, వాళ్లపై కోపపడకు, వాళ్లను నీకు తక్కువ అనుకోకు, వాళ్లను పాపంగా కూడా చూడకు. ఎందుకంటే వాళ్ళు ఓ గొప్ప యుద్ధం చేస్తూ ఉన్నారు. బయట కాదు, వాళ్ల లోపలే. నిజాన్ని ఒప్పుకోవాలా, అబద్ధాన్ని కొనసాగించాలా అనే యుద్ధం. వాళ్లకి ఓ రోజు తెలిసి తీరుతుంది, నిజం ఎన్నాళ్లకైనా గెలుస్తుంది. నీ దారి నీవు చూసుకో. నీ ఎదురుగా నిలబడలేని వారిని చూసి నీ దారిని మార్చుకోకు. నీ నిజాయితీ మార్పుకోకు. నువ్వు నిజం మాట్లాడే వాడివి. నీ మాటలలో నువ్వు నమ్మకంతో నిల్చునే వాడివి. అది చాలనిపించుకునేంత వరకు నువ్వు వెనక్కి అడుగు వేయక. మన ముందే నిటారుగా నిలబడి మాట్లాడే వారు నిజంగా ధైర్యవంతులు. కాని నువ్వు నిజంగా ధైర్యవంతుడివి అంటే, వాళ్ళు ఎంతటి మాటలు వినిపించినా, నువ్వు నీ దారిని వదలకూడదు. వాళ్ళు ఎందుకు భయపడతారు తెలుసా? వాళ్ళ బలహీనత, నువ్వు నిజం మాట్లాడతావని తెలిసి ఉంటుంది. వాళ్ళ లోపం, నువ్వు నిజాలను తట్టుకోగలవని తెలుసు. వాళ్ళ అపరాధభావన, వాళ్ళు నీకు చేసిన తప్పులు గుర్తు వస్తుంటాయి. అందుకే వాళ్ళు నీ కన్నీళ్లను చూసే ధైర్యం తెచ్చుకోలేరు. వాళ్ళు నీ ఎదుటికి వచ్చి, క్షమించు అనడానికి భయపడతారు. నిజంగా తగినవాళ్లు అయితే, వాళ్ళు తప్పు చేశామంటే ఒప్పుకుంటారు. కాని ఇలా ముందుకొచ్చే ధైర్యం లేకపోయినప్పుడు వాళ్ళు నిజంగా ఓడిపోయినవాళ్లే. జీవితంలో ఒక విషయంలో గుర్తుపెట్టుకో, ఎవరు నిన్ను ఎదురుగా చూసి మాట్లాడలేకపోతున్నారో, వాళ్ళని గురించి ఎక్కువ ఆలోచించకు. ఎవరు నీ పట్ల అబద్ధంగా ప్రవర్తిస్తున్నారో, వాళ్ళని వదిలేయి. నీ జీవితంలోకి ఎవరొస్తారో చూస్తూ ఉండు, ఎందుకంటే నీ నిజాయితీకి విలువ తెలిసినవాళ్లు తప్పకుండా వస్తారు. నీ నిజాయితీకి శత్రువులు కాదు, స్నేహితులు అవసరం. ఈ ప్రపంచంలో నీ నిజాయితీని చీల్చే వాళ్లు చాలా ఉంటారు. కాని నీ నిజాయితీని గౌరవించే వారే నీ జీవితంలోని నిజమైన మిత్రులు. నువ్వు నిజంగా బలంగా ఉండాలంటే, నీ ఎదుట నిలబడి నీ కళ్లలోకి చూసి మాట్లాడే వాళ్లను గుర్తించు. వాళ్లకే నీ సమయం ఇవ్వు, ఎందుకంటే వాళ్లే నీ నిజమైన బంధాలు. చివరగా ఓ మాట, ఎవరైనా నీ ఎదురుగా నిల్చుని నీ కళ్లలోకి చూసి చెప్పలేకపోతే, వాళ్లపై నీ సమయం వృధా చేయకు. నీ విలువ తెలిసినవాళ్లు నీ చుట్టూ ఉంటారు. నీ నిజాయితీకి విలువ ఇచ్చే వాళ్లు నీకు తోడుగా ఉంటారు. ఎవరూ ముఖం చూపించి మాట్లాడలేకపోతే, నువ్వు ముఖం చూపించు, నిజం చెప్పు. ఓ రోజున ఆ నిజం గట్టిగా గెలుస్తుంది. నువ్వు ఒక్క మాట గుర్తుపెట్టుకో,